మీరు చెప్పండి అసలు ప్యాసింజర్లు ఎట్లా మాట్లాడేవారు? ఈ రోడ్డుకి సంబంధించి ఎలా ఉండేది? చాలా దారుణంగా తిట్టుకునేవాళ్ళండి. అసలు ఈ రోడ్ అనేది దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు మేము సర్వీస్ లోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. చాలా ఇబ్బందులు పడా అంటే రెగ్యులర్ గా గుడివాడ నుంచి విజయవాడ సర్వీస్ చేసేవాళ్ళు, డైలీ వర్కర్లు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళడానికి రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందులోనూ అర్ధరాత్రి అనేసరికి 6:30, 7 ఆ ప్రాంతానికి మాత్రం 2 వీలర్స్ వాళ్ళకైతే చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ దారుణాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. 2 వీలర్లకి బాగా ఇబ్బంది అయిపోయేది. వాళ్ళు గోతుల్లో పడిపోవడం, యాక్సిడెంట్లు ఎదుటి వాళ్ళు వచ్చి కొట్టడం కాదండి, వీళ్ళకి వీళ్ళే పడిపోయి తలకాయలు పగిలిపోవడం, కాళ్ళు చేతులు ఇరిగిపోవడం చాలా దారుణంగా ఉండేది. ప్రస్తుతానికైతే ఊపిరి పీల్చుకోగలం. అన్నిటికంటే అంటే ప్రభుత్వాల్ని నేనేం అనట్లేదండి, పరిస్థితులను బట్టి అయినా సరే అమ్మయ్య ఈ రోడ్ లో వెళ్ళగలరని మీరు ఒకసారి గమనించవచ్చు. కెమెరామెన్ కానివ్వండి, ఎవరైనా ఈ రోజు ఆటోలు కానివ్వండి, కార్లు కానివ్వండి, బైక్లు కానివ్వండి, ఈ రోడ్ లో ట్రాఫిక్ పెరిగింది. మొన్నటి వరకు మేము బస్సులో మాకు తప్పదు కదండి, ప్రొఫెషనల్ గా మాకు ఇదే ఉద్యోగం, ఇదే దారి, ఇదే రోడ్ లో వెళ్ళాలి. ఇవాళ మీరు చూసుకోండి, ఎన్ని కార్లు వెళ్తాయో, ఎన్ని బస్సులు వెళ్తున్నాయో, ఎన్ని బైక్లు వెళ్తాయో, చాలా మంచిది అయితే జరిగిందండి. దేవుడు హైవే గుండా వెళ్ళిపోయి ఆ హైవే గుండా ఆ రోడ్ వెళ్ళిపోయేవాళ్ళు అండి. పామర్ మీదకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే కనుక ట్రాఫిక్ కూడా అలాగే ఉంది, పబ్లిక్ కూడా అలాగే రన్ అవుతుందండి. ముఖ్యంగా రోడ్లు అంటే ఓవరాల్ గా గత ప్రభుత్వం అంటే ప్రభుత్వాల కోసం మనం మాట్లాడద్దు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో గత 5 ఏళ్ళలో రోడ్లు అధ్వానంగా ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు మెరుగుపరిచారని చెప్తున్నారు. వాస్తవేనా? అంటే మీరు డ్రైవర్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. అవునండి, చాలా వరకు కూడా ఇదే రూట్ అని కాదండి. మీరు కైగ్లూరు రూట్ చూసుకోవచ్చు, లేదంటే అవనిగడ్డ రూట్ చూసుకోవచ్చు, ఏలూరు బందర్ రూట్లు చూసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఎక్కడ చూసినా ఖచ్చితంగా రోడ్లు అయితే కావాల్సి వచ్చేది. మరమ్మతులు చేసుకుంటూ వస్తున్నారండి, ఒక్కొక్కటి మీరు ఏ రూట్ లో చూసినా సరే. ఇవాళ మీరు ఏ లైవ్ వీడియో చూసినా సరే రోడ్లు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. పబ్లిక్ మేజర్ గా తిరుపతిలో మీ బస్సు ఎక్కే వాళ్ళు పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? అంటే గతంలో ఇబ్బందులు ఫీల్ అయ్యారు, రోడ్ వేసిన తర్వాత అదే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయి అమ్మాయి కొంచెం జర్నీ బస్సులో జర్నీ చేయగలం అనే ప్రశాంతతతో కూర్చుంటున్నారు పబ్లిక్. ఓవరాల్ గా హ్యాపీ. అవునండి, చాలా చాలా వరకు హ్యాపీ అండి.